హాయ్ అండి. ఈరోజు యోగి కోసం నేను ఇంకొక మంచి రెసిపీ అయితే ఇంట్లోనే ట్రై చేశానండి. అది ఏంటి అంటే మ్యాంగో ఐస్ క్రీమ్ అండి. ఇంకా ఇది ఎలా చేశాను అంటే ఒక మ్యాంగో అయితే తీసుకున్నాను. ఇది మా చెట్టు కాయ, పెద్ద కాయ తీసుకున్నానండి. ఎందుకు అంటే చిన్నకాయలు 2 తీసుకునే కన్నా పెద్దది ఒకటి తీసుకుంటే ఈజీగా అయిపోతుంది. నేను అందులో కొంచెమే ట్రై చేశాను కదా అందుకని. సరే అని చెప్పి కట్ చేసిన పీసెస్ అయితే మిక్సీ జార్‌లో వేసేసాను. మ్యాంగో కట్ చేస్తూ ఉంటే మా యోగి రియాక్షన్ చూడాలి. "అమ్మ నాకు ఇప్పుడే ఇచ్చేయి నువ్వు. ఎందుకు? ఏం చేస్తున్నావు?" అన్నట్లుగా అదిగో చూసారా ఎలా అడుగుతుందో ఇచ్చేయమని చెప్పి. సరే ఇంకా ఈ కాయ ఎక్కువ తీపి ఉండదండి. సో నేనైతే షుగర్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను. షుగర్ వేసుకుని పాలు కూడా అలాగే తీసుకున్నానండి. ఈక్వల్ క్వాంటిటీ అంటే మ్యాంగో ఒక కప్ తీసుకుంటే మిల్క్ కూడా ఒక కప్పే తీసుకున్నా నేను. ఇంక తీసుకుని మిక్సీ పట్టేసానండి. యాక్చువల్లీ నేను అనుకున్నది ఏంటి అంటే ఒక కాయే తీసుకున్నాను కదా ఎక్కువ అవ్వదేమో అని. చూసారా ఒక సింగిల్ కాయ తీసుకోగానే మిక్సీ జార్‌కి 3/4 వచ్చింది. సరే అని చెప్పి ఇంకా ఐస్ క్రీమ్ మౌల్డ్స్ నీట్‌గా వాష్ చేసుకొని అందులో వేసేసుకున్నానండి. ఈ మౌల్డ్స్ అయితే నేను ఆన్‌లైన్‌లో తెప్పించుకున్నాను. ఎంత పడింది అనేది నేను ఇంకొక షార్ట్‌లో చెప్తాను మీకు. సో, ఇంకా ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్స్‌లో వేసేసుకొని పెట్టేసుకున్నాను కదా! ఇంకా దీన్ని 7-8 అవర్స్ ఫ్రీజర్‌లో పెట్టమన్నారు. సో, నేను కూడా మార్నింగ్ 8:30కి పెట్టానండి. ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి అయిపోతుంది కదా! టేస్ట్ చేయొచ్చు కదా అని చెప్పి ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నాను. ఇంకా ఇప్పుడు ఈవినింగ్ 5:30కి తీసేటప్పటికి ఇదిగో ఇలా అయితే వచ్చినాయి. సో, ఐస్ క్రీమ్ ఎలా వచ్చిందనేది చూడాలి. కొంచెం ఫస్ట్ అయితే ఒక 5 సెకండ్స్, 10 సెకండ్స్ వాటర్‌లో అయితే ఉంచానండి ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్‌ని. ఇంకా తీయంగానే ఐస్ క్రీమ్ అయితే వచ్చింది. ఇదిగో చూసారా? బానే వచ్చిందండి. ఇంకా మా యోగికి టేస్ట్ చేయడానికి పెట్టేసింది మా అమ్మ. యోగి ఒక్కతే టేస్ట్ చేస్తే ఎట్లా అండి? నేను చేయొద్దా? యోగి కోసం చేశాను. కానీ ట్రై చేసింది ఎవరు? నేనే కదా! అందుకని నేను కూడా తింటానంటే నువ్వెందుకు అని మా అమ్మ అందండి. సో, అట్లా కాదు ఏమేమన్నా ఎక్కువైనాయో ఏమన్నా తక్కువైనాయో తెలుసుకోవాలి కదా అని నేను కూడా వంక పెట్టుకుని టేస్ట్ చేసేసానండి. టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేస్తే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.